తెనాలి పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పర్యటించారు. ఆయా వార్డుల లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు. తెనాలి పట్టణ పరిధిలోని 3, 4, 5 వార్డులలో మంగళవారం సాయంత్రం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ముందుగా 4వ వార్డు పరిధిలోని బీసీ కాలనీలో పర్యటించి అక్కడ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి మహిళలకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం 3, 5 వార్డుల పరిధిలోని నందులపేట, గాంధీనగర్ ప్రాంతాల్లో పర్యటించి పెన్షన్లను పంపిణీ చేశారు. నందులపేటలోని కవిరాజా పార్కును సందర్శించి స్థానికులతో మాట్లాడారు. కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ అడిస్మల్లి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పలువురు అధికారులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. అనుకున్న దానికన్నా ఒక రోజు ముందే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకి మేలు చేసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. తెనాలి మున్సిపాలిటీలో సుమారు 15,400 పెన్షన్లు మనం అనేక కేటగిరీస్లో అందరికీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తగా ఎవరైతే ఒక నెల క్రితం పెన్షన్ వచ్చే స్పౌస్ ఎవరైతే మరణించారో, ఇతర కారణాల వలన లేకపోతే ఆరోగ్య సమస్యల వలన మరణించిన వారి కుటుంబానికి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి కొంతమందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దివ్యాంగులు కూడా చాలామంది పాపం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన ఎవరికైతే వ్యాధులు ఉన్నాయో, క్యాన్సర్ వ్యాధులు, వాళ్ళని కూడా మేము ఆదుకునే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం. దాదాపు ప్రతి నెల 7 కోట్ల రూపాయల వరకు మనం ఈ విధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒకే రోజున ఇంటింటికి వెళ్ళి అందజేయడం అనేది జరుగుతుంది. ఈరోజు 3, 4, 5 ఈ 3 వార్డులో కూడా నేను స్వయంగా కమిషనర్ గారు వారి సిబ్బందితో పాటు అనేక ప్రాంతాల్లో పర్యటించాం. అదేవిధంగా కవిరాజా పార్క్ని సందర్శించాం. చిన్నఊరులో ఉన్న సత్యనారాయణ పార్క్ని ఏ విధంగా ఒక మార్పు తీసుకొస్తున్నామో అటువంటి ఆలోచనతోటే సుమారు 20 లక్షల రూపాయలతోటి కవిరాజా పార్క్లో కూడా అద్భుతమైన ఒక మంచి ప్రణాళికతోటి అక్కడ పిల్లలకి ఆడుకునే విధంగా, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా చాలామంది దాదాపు రోజుకి 50 నుంచి 100 మంది వస్తారని చెప్పారు. వాళ్ళకు కూడా అవకాశం, ఒక ప్రశాంతమైన వాతావరణం అక్కడ కల్పించే